ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసిన వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేది. అబ్బా, ఈ 400 మందికి నాయకుడు అయ్యాడు. వీళ్ళకి భోజనం ఎలాగమ్మా? జాబులు ఏమన్నా ఉన్నాయా? ఎవరు పోషించారు? ఎవరైనా డొనేషన్లు ఇచ్చారా? చూడండి, దేవుడు అరణ్యములో తిరుగుతూ ఉంటే దేవుడు వారు స్థిరపడే వరకు దేవుడు వారిని పోషిస్తూనే ఆదరిస్తూనే వచ్చాడు. 400 మంది అలా 600 మంది అయిపోయారు. ఎంత చక్కగా పోషించాడు దేవుడు వారిని. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంట? అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నటువంటి వారు, ఇబ్బంది గలవారు. చూడండి, వీళ్ళందరూ కూడా తర్వాత దావీదు రాజు అయిన తర్వాత 600 మంది ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారు? పెద్ద నాయకులైపోయారు. దేవుడు చూడండి ఎలాగ నిన్ను పైకి లేపుతాడు.